నిరంతర కృషితో స్ఫూర్తి నింపుతున్న యూపీఎస్సీ విజేతలు. ప్రతి ఏటా వెలువడే కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫలితాలు కేవలం కొందరి విజయాన్ని మాత్రమే చాటవు. అవి వారి అంకితభావం, పట్టుదల మరియు అచంచలమైన విశ్వాసానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ముఖ్యంగా సామాజిక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ముస్లిం వర్గానికి చెందిన యువతీ యువకులు సాధిస్తున్న విజయాలు దేశవ్యాప్తంగా ఒక గొప్ప స్ఫూర్తిని నింపుతున్నాయి. దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలనే వారి తపన, అడ్డంకులను అధిగమించి వారు సాగిస్తున్న ప్రయాణం ప్రశంసనీయం. సివిల్ సర్వీసెస్ ఒక సేవా వేదిక. భారతీయ సివిల్ సర్వీసెస్ అనేది కేవలం ఒక ఉన్నతమైన ఉద్యోగం మాత్రమే కాదు. అది దేశ పరిపాలనలో భాగస్వామ్యం వహించే, సమాజానికి మేలు చేసే ఒక అద్భుతమైన అవకాశం. ముస్లిం యువత ఈ పరీక్షల్లో రాణించినప్పుడు అది కేవలం ఒక వ్యక్తిగత విజయం కాక, విద్యపై ఆ తరం పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనంగా మారుతోంది. సంవత్సరాల తరబడి కఠోర శ్రమ, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సౌఖ్యాలను త్యాగం చేసి వారు సాధించే ఈ ఫలితాలు విద్య యొక్క శక్తిని చాటిచెబుతున్నాయి. వృత్తి ఏదైనా, గౌరవం ఒక్కటే. అయితే సాధికారత అంటే కేవలం ఉన్నత స్థాయి ప్రభుత్వ పదవులు మాత్రమే కాదు. నిజమైన పురోగతి ఆర్థిక స్వయం సమృద్ధిలో ఉంది. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రాకపోవచ్చు, కాని నైపుణ్యం కలిగిన ప్రతి చేతికి గౌరవం లభించాలి. ఒక ఇంజనీర్ లేదా అధికారి సమాజానికి ఎంత అవసరమో, ఒక నైపుణ్యం గల టెక్నీషియన్, మెకానిక్ లేదా వృత్తి కళాకారుడు కూడా అంతే ముఖ్యం. ఏ పనైనా నిజాయితీగా చేసినప్పుడు అందులో దైవత్వం ఉంటుంది. చట్టబద్ధమైన మార్గంలో కష్టపడి సంపాదించే ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే. ధార్మిక బోధనలు, శ్రమ ప్రాధాన్యత. మత బోధనలు కూడా పని యొక్క విలువను, స్వయం సమృద్ధిని గొప్పగా చాటుతున్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితమే దీనికి ఒక గొప్ప ఉదాహరణ. ప్రవక్త కాకముందు ఆయన ఒక నిజాయితీ గల వ్యాపారిగా గుర్తింపు పొందారు. తన స్వహస్తాలతో కష్టపడి సంపాదించి తినే ఆహారమే అత్యంత శ్రేష్టమైనది అని ఆయన బోధించారు. గౌరవం అనేది హోదాలో ఉండదు, మనం చేసే పనిలోని నిష్కపటత్వంలో ఉంటుందని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. విద్య, ఆలోచన విధానంలో మార్పు. విద్య అంటే కేవలం డిగ్రీలు పొందడం కాదు. అది క్రమశిక్షణను, నైపుణ్యాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించాలి. సాంకేతిక విద్యను అభ్యసించి ఒక నైపుణ్యం గల వృత్తిని ఎంచుకున్నా, లేదా స్వయం ఉపాధి ద్వారా 10 మందికి పని కల్పించినా, అది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే అవుతుంది.